నమస్తే, నేను మీ సతీష్. లక్ష్మీ పార్వతి ఒక పోరాట యోధురాలు. కరెక్ట్గా 29 ఏళ్ల క్రితం ఇదే రోజున చరిత్ర సృష్టించారు లక్ష్మీ పార్వతి అంటూ. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం లక్ష్మీ పార్వతిని మోస్తూ ఆవిడని ఆకాశానికి ఎత్తేస్తూ, ఆవిడంత ధీరురాలు, ఆవిడంత ధైర్య సాహసాలు కలిగినటువంటి మహిళ అసలు ప్రపంచంలోనే లేరు, బలమైనటువంటి ఒక మహిళా నాయకురాలుగా చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టినటువంటి లక్ష్మీ పార్వతి అంటూ కూడా ఓ పెద్ద ఆర్టికల్ రాయటం, దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసేటువంటి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నాలు అయితే కనుక చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా 29 ఏళ్ల క్రితం లక్ష్మీ పార్వతి చరిత్రను తిరగరాశారా? దాని ద్వారానే ఈ రోజున ఆవిడ ఒక ఎదురులేని నాయకురాలుగా ఎదిగారా? అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, లక్ష్మీ పార్వతి చీకటి చరిత్ర ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులు. సార్, లక్ష్మీ పార్వతి గారు ఒక బలమైనటువంటి రాటు తేలినటువంటి నాయకురాలు. 29 ఏళ్ల క్రితమే ఒక చరిత్రను రాశారు ఆవిడ. అప్పటికే ఒక కొండలాగా, ఒక శిఖరంలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టి అప్పటి ఉప ఎన్నికల్లో మరి ఆవిడ విజయం సాధించారు. ఆ విజయం కూడా ఒక చరిత్ర, దాన్ని ఇప్పటి వరకు ఎవరూ తిరగరాయలేకపోయారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో లక్ష్మీ పార్వతి గారిని ఆకాశానికి ఎత్తేస్తూ రాసినటువంటి ఆ ఆర్టికల్ మీరు చూసే ఉంటారు. అసలు వాస్తవాలు ఏమిటి? ఈ రోజున లక్ష్మీ పార్వతిని భుజాన్ని ఎత్తుకుని ఆవిడని ఆకాశానికి ఎత్తేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వైసీపీ సోషల్ మీడియాకు పడ్డాన్ని ఎలా చూడాలి? అంటే ఇది వైఎస్ఆర్సీపీ దివాళా కోరుతనానికి ఒక మచ్చు తునగ్గా చెప్పొచ్చు. ఆమె రాజకీయ ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయిన తర్వాత మాత్రమే వైఎస్ఆర్సీపీ పంచం చేరింది. అప్పటికి అసలు ఆమె ఎక్కడ పోటీ చేసే దశ కానీ, ఆమెను ఎవరో తలిచే దశ కానీ, ఎవరో ఆమెను మెచ్చుకునే దశ కానీ, ఎవరో ఆదరించే దశ కానీ, గౌరవించే దశ కానీ అన్నీ కోల్పోయి ఒక చీకటి గదిలో మగ్గుతున్న స్థితి ఆమెది. బయటికి రాలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పంచం చేరి వాళ్ళు కనీసం అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారి భార్య అనే ఒక ఇది ఉంది కాబట్టి ఒక అలంకారప్రాయమైన ఒక పోస్టు, అలా ఆ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మీద చంద్రబాబు నాయుడు గారిని దూషించడానికి కోసం పనికొస్తుందని వాళ్ళు ఆ పార్టీలో చేర్చుకున్నారు తప్ప ఆమెకి ఏదో పెద్ద హంగు ఉందని, బలం ఉందని, లేకపోతే ప్రజల్లో ఆదరణ ఉందనో కాదు. ఏదో ఇప్పుడు మీరు అన్నారు పాతపట్నం నుంచి గెలిచిందని. నేను చూశాను ఇదివరకు ఇక్కడ తెలంగాణలో ఒక సామెత ఉంది, కొండంత రాగం తీసి పిచ్చిగొంటలు పాట పాడాడని. ఆమె పాతపట్నంలో ఆమె ఒక పెద్ద ఝాన్సీ రాణిలాగా వీరోచితమైన పోరాటం చేసింది. అక్కడ ప్రజలందరూ ఈమె తరపున పెద్ద విల్లంబులు, కత్తులు, కటార్లు, రోకళ్ళు, రోళ్ళు పట్టుకుని యుద్ధం చేశారని చెప్పి ఆఖరికి 14,000 మెజార్టీతో గెలిచిందని. అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో గెలిచింది. ఒక రకంగా అప్పటికే ఆమె ఒక రకమైన అవగాహనకి వైఎస్ఆర్ ఫ్యామిలీతో వచ్చిందంటానికి కూడా కొన్ని సూచనలు ఆ రోజే కనిపించినాయి. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయలేక కనీసం ఈవిని గెలిపించడం ద్వారా అన్న చంద్రబాబు గారికి ఒక ఇది ఇవ్వాలి, ఒక జర్క్ అనుకున్నారు. అప్పుడు 10 ఉప ఎన్నికల్లో ఇదొక ఉప ఎన్నిక. అందులో పాతపట్నం ఏం పెద్ద చరిత్రాత్మకమైనటువంటి నియోజకవర్గం కాదు. అసలు మెయిన్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, అసలు ఆ పాతపట్నం ఏ జిల్లాలో ఉందో కూడా తెలియని నియోజకవర్గం. జీవితంలో ఆమె గెలిచింది కూడా ఒకసారి, అదే ఆఖరిసారి. అసలు ఆమెను గురించి వాళ్ళ వైఎస్ఆర్సీపీ అంత పైకెత్తిందంటే ఇక అంతకు మించిన చారిత్రక పురుషులు ఆ పార్టీలో లేరనేగా. ఆ పార్టీ అధ్యక్షుడికి ఆ ఎలివేషన్ ఇచ్చిన సకల శాఖ మంత్రిగా ఎవరిచ్చి ఇప్పటికీ సకల వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కన్నా కూడా ఈమె అంటే రాజకీయంగా ఒక రకంగా తన అస్తిత్వాన్ని, అంటే తన ఒక క్యారెక్టర్ని కోల్పోయింది. అంటే ఆమెకి మళ్ళీ రాజకీయంగా ఎక్కడ కూడా నిలబడగలిగిన స్థితి లేదు. అయినా కూడా ఆమెని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఒక గతించిన మనిషి కోసం కీర్తి పాటలు పాడుతున్నారంటే బతికున్న వాళ్ళకన్నా గతించినాడే బెటర్ అన్నట్టుగా ఉంది అక్కడ ఆ పరిస్థితి చూస్తే. ఆమె ఆ పార్టీలో ఏమీ కాదు ఇవాళ. తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇలాకా పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోయి ఇక ఆ పార్టీ ఉనికి వెలవెలపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈమెను ఏమన్నా నిజంగానే పైకి లేపితే ఏమన్నా దింపుడు కళ్ళి ఆశ అంటారు చూస్తారా. ఒక్కోసారి శవాన్ని ఆ రోజుల్లో ఇంత స్టెతస్కోపులు ఇన్ని పరీక్షలు చేసి మనిషి ప్రాణం పోయిందని చెప్పలేరు కదండి. ఏదో నాడి చూసో అదో చూసో 2-3 సిమ్టమ్స్ పంపించేసేవాళ్ళు ఏది సంస్కారాలకి. వెళ్ళేటప్పుడు ఏమన్నా ఒకవేళ మనిషిలో ప్రాణం ఉంటే లేస్తారని అక్కడక్కడ ఆపి చౌరస్తాల దగ్గర ఆ రోజుల్లో కాణి ఉండేవి కదా, వాటితో టంగ్ టంగ్ అని ఆ బొంగుల మీద ఈ పాడి బొంగులు మోగించేవాళ్ళు ఇప్పటికీ మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. దింపుడు కళ్ళు ఆశ అని మోగించి చెవులో పెద్ద కొడుకు పిలుస్తాడు నానా నానా అని. ఏమన్నా ఒక్కోసారి ఒక దీంట్లో కోమాలో కనుకుంటే బయటకు వచ్చి అట్లాంటి జరిగిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కడో 1,00,000కో 2,00,000కో ఇప్పుడో ఒకసారి జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా. అట్లా ఇవాళ అది గుర్తొస్తా ఉంది నాకు. ఈ లక్ష్మీపార్వతి గారిని ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో ఎలివేట్ చేసి ఇక ఈమె ద్వారా అన్న పార్టీ జీవం పోసుకుంటుందా అనే ఒక ఆశ. ఆమెను గురించి మాట్లాడటం ఏంటండి, ఆమె ఒక యుగ పురుషుడిని పతనానికి కారణమైన వ్యక్తి. ఆమె ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఆమె వ్యక్తిగత జీవిత చరిత్ర రాస్తానని చెప్పి వచ్చి ఆ సొంత భర్తని మోసం చేసి ఈయన దగ్గర చేరి ఈయన్ని పెళ్లి చేసుకుంటే ఈయన ద్వారా ఆస్తి వస్తుంది, అధికారం వస్తుంది, ముఖ్యమంత్రి హోదా వస్తుంది అనే ఒక అధికారంతోనే వచ్చింది. వచ్చి పార్టీలోనూ అధికారుల మీద ప్రజల మీద పెత్తనం చేస్తుంటే అసలు మనిషిని ఒక డమ్మీగా చేసి నువ్వేంటి, అసలు నీ స్థాయి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఆమె అల్ప బుద్ధురాలు. ఆమె రామారావు గారితో ఎవరన్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఇంటర్వ్యూలకు వెళ్తే కూడా మీరు ఒక విలేకరని కూడా చూడకుండా మీలాంటి వాళ్ళతో కూడా బేరసారాలు జరిపిన వ్యక్తి ఆమె. దాంతో వీళ్ళు ఈ పార్టీలో కొంతమంది ముఖ్యుల్ని రామారావు గారి ద్వారానే తొక్కేయాలని ప్రయత్నం చేస్తే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కనుక బీఆర్ఎస్ పార్టీలో కనుక జరిగిన తిరుగుబాటు లాంటిది ఆ రోజు కూడా జరిగింది. అప్పుడు వాళ్ళు అసలు మూల కారణం ఈమె మీద ఈయన మూలాన రామారావు గారి కీర్తి దెబ్బతింటుంది, ఆయన వ్యక్తిత్వం దెబ్బతింటుంది, ప్రజల్లో ఆయనకుండా ప్రతిష్ట కోల్పోతున్నాడు అనేసి వాళ్ళు ఎదురు తిరిగి ఆమెని కాదని పార్టీని నిలబెట్టినందుకు మరి నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రజలు ఆయన్ని ఆశీర్వదించకపోతే 30 ఏళ్ల క్రితం 95లో జరిగింది అది, అంతే కదండి. ఇప్పుడు ఎన్నాళ్ళైంది? 30 ఏళ్ళు పైనైంది. మరి ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు తను ఫోటోతో తన వ్యక్తిత్వంతోనే మరి ప్రజల ముందుకెళ్ళి ఒకసారి ఓడినా ఒకసారి గెలుస్తా వచ్చాడు కదా. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మధ్యలో 2019 నుంచి 24 దాకా కోల్పోయినా కూడా ప్రజలే మళ్ళీ ఆయన్నే కరెక్ట్ ముఖ్యమంత్రి, ఆయన మూలానే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు కదా. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా ఇట్లాంటి వాళ్ళ నిర్వీర్యమైనటువంటి వ్యక్తులు, అసలు ప్రజా జీవితంలో లేని వ్యక్తుల్ని సోషల్ మీడియా ద్వారా ఎలివేట్ చేసి లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం అంటే ఇక వాళ్ళకంతా ఆశాకిరణం ఇంకెవరు కనపడలేదా లక్ష్మీపార్వతి కన్నా? ఎవరైనా ఏదైనా ఆశాకిరణం ఈ యువకుల్ని లేకపోతే మళ్ళీ ముఖ్యమంత్రిగా పార్టీ నిలబెట్టగలిగిన వ్యక్తుల్ని అట్లాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తారు. ఆయన దయాదాక్షిణ్యాల మీద అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా అయింది. తర్వాత నన్నయ్య తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్ వేయించుకుంది. తర్వాత ఇప్పుడు పీకేసినట్టున్నారు. ఇప్పుడు ఆమె ఇంకా ఎక్కడ ఏ పోస్టులు ఏ పదవిలోకి వెళ్ళే పరిస్థితి లేదు. వయసు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. ఆమెకి సరైన ఇది లేదు, ఇక అవగాహన కోహరెన్స్ పోయింది ఆమెకి. అలాంటప్పుడు ఇక ఆమె ఆ పార్టీకి దిక్కని వాళ్ళు జెండా ప్రచారం చేస్తున్నారంటే అది వైఎస్ఆర్సీపీ దౌర్భాగ్యం అనుకోవాలి, కానీ ఒక రకంగా ఆమె అదృష్టం అనుకోవాలి. అట్లాంటి పార్టీల్లో చేరి ఇంకా తన ప్రాభవాన్ని వాళ్ళు మోస్తున్నారంటే వాళ్ళ స్థాయి ఎంతదో మనకు అర్థం. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులు.